ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 90% మంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ చెప్పారనో, యూట్యూబ్లో చూసానో, లేకపోతే ఎవరైనా బ్యాంక్ మేనేజర్స్ చెప్పారనో, లేదా ఎవరైనా అడ్వైజర్ ఫోన్ చేసి ప్రెషర్ చేస్తున్నారనో తీసుకుంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీకు అది అవసరమా లేదా, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఆ పర్టికులర్ ఫండ్ సెలెక్ట్ అవుతుందా లేదా, మీ లైఫ్కి ఉన్న గోల్స్ ఏంటి, వాటికున్న టైం ఏంటి, మీ రిస్క్ అపెటైట్ ఏంటి, ఇవి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన రోజు మీరు పెట్టే ఏ రూపాయిని కూడా నష్టపోరు. ఒకవేళ ఇలాంటి వాటిలో మీకు ఎలాంటి క్లారిటీ కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నేను మీకున్న ప్రతి డౌట్ని క్లియర్ చేసి మీకు ప్రాపర్ ప్లానింగ్ అయితే చేసిస్తాను. రమ, మనం లాస్ట్ వీడియోలో అసలు ప్లానింగ్ ఉండాలి కంపల్సరీ అని అనుకున్నాము. సరే, అందరికీ అనిపిస్తుంది. సరే, ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం ఒక డ్రెస్ తీసుకోవాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాం. ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, దీని ప్రైస్ బయటతో కంపేర్ చేస్తే ఇది తక్కువేనా. సో అంటే ఒక డ్రెస్కే ఒకసారి వేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత పక్కన పడేసే డ్రెస్కే మనం ఇన్ని చూసుకున్నప్పుడు, మరి మనం ఒక ఇల్లు అనేది లైఫ్ లాంగ్ మన తరతరాలు కూడా ఉండాల్సిన ఇల్లు అది. రేపు మనం లేకపోయినా అదే శాశ్వతం అనమాట. సో అలాంటి ఇల్లు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది అంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ లో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పాను ప్లానింగ్ ఉండాలి అని అందరికీ. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అది చెప్పినా అట్లీస్ట్ అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ప్రాపర్ గా ఈ చెక్ లిస్ట్ లా ఉంటది. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే, ఓకే ఇది ఉంది నాకు, ఇది ఉంది నాకు, ఇది నాకు ఉంది, ఓకే ఐఎమ్ రెడీ టు బై. సో రమ చెప్పేవన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఇప్పుడే ఇల్లు తీసేసుకోవచ్చండి. సో దాంట్లో బేసికలీ మనం ఇల్లు తీసుకునేటప్పుడు మన గోల్ ఏంటి అన్నది మనకి క్లారిటీ రావాలి. ఫస్ట్ గోల్ ఏంటి అంటే ఈఎంఐ ట్రాప్ లోని లాంగ్ టర్మ్ లో పడకుండా ఉండడం. దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ గోల్ ఇస్. సెకండ్ ఏంటంటే లాజికల్ గా డెసిషన్ తీసుకోవాలి, బై ప్రెషర్ కాకూడదు. అది మన సెకండ్ గోల్. అండ్ థర్డ్ ఏంటంటే మన ఫైనాన్షియల్ నెక్స్ట్ 20 years లోని ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రొటెక్షన్ అంటే ఒక ప్లాన్ తోని మనం ముందుకెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఈ 3 పాయింట్స్ కవర్ చేసుకున్నాం అనుకో, డెఫినెట్లీ వాళ్ళకి హౌస్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. అవును, రైట్. అంటే ఇప్పుడు నాకు ఈఎంఐ ట్రాప్ లో నేను పడను, అట్ ద సేమ్ టైమ్ నేను అంటే ప్రాపర్ గానే కావాల్సిన హౌస్ ని నచ్చినట్టే తీసుకున్నాను, ఎలాంటి ప్రెషర్ లేకుండా. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నాకు ఏమైనా ఫైనాన్షియల్ గా బర్డెన్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా కూడా ఐ హ్యావ్ కవరేజ్, నాకు కావాల్సినంత కవరేజ్ ఉంది. సో ఈ 3 పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని కనుక, అంటే ఒక్కొక్క పాయింట్ లో కూడా ఎట్లాగా చేసుకోవాలి నేను క్లియర్ గా చెప్తాను. బట్ మనం మెయిన్ గోల్ ఏంటి తెలియాలి. ఎండ్ గోల్ తెలిస్తే ప్లానింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇవి మన గోల్స్. ఈ 3 మైండ్ లో పెట్టుకొని మనం డిజైన్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వీడియో చెప్పినట్లు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇల్లు తీసుకునేటప్పుడు 30% కన్నా అంటే మన ఈఎంఐస్ ఏవైతే ఉంటాయో ఆ ఈఎంఐస్, అన్ని ఈఎంఐస్, హోమ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఆర్ కార్ ఈఎంఐస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓవరాల్ గా మన దగ్గర ఉన్న అన్ని ఈఎంఐస్ కూడా ఏవైతే ఉంటాయో అవి 30% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మీరు ఇల్లు తీసుకోకపోతే అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ 1.5 lakhs వస్తుంది అనుకుందాం. సో మీరు తీసుకోవాలనుకున్న ఫ్లాట్ కాస్ట్ ఒక 80 lakhs అనుకుందాం. అంటే మీకు నెలకి పడే ఈఎంఐ ఎంత? 80,000. అందులో మీరు ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేసుకున్నారు. లెటెస్ట్ 20 lakhs డౌన్ పేమెంట్ చేసుకున్నారు, 60 lakhs మీరు పే చేయాలి. 60 lakhs కి మీకు ఒక 50,000 ఈఎంఐ పడిందంటే 1.5 లో 50,000 30% కన్నా ఎక్కువ. సో మీరు ఇంకా ఎక్కువ డౌన్ పేమెంట్ చేసుకోవాలి. అలాగా మీ ఈఎంఐస్ ఏది కూడా అట్ ద సేమ్ టైం మీరు ఓన్లీ అంటే 50,000 పెట్టి ఒకవేళ హౌస్ తీసుకున్నారే అనుకుందాం, ఈఎంఐలోని ఇంకొక ఈఎంఐకి వెళ్ళకూడదు. అంటే కార్ కానీ వేరే ఏవి తీసుకోలేదు, ఎందుకంటే మొత్తం అమౌంట్ అంతా ఇందులోనే మ్యాక్స్ అవుట్ అయిపోయింది కాబట్టి. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు 30% ఈఎంఐ కన్నా ఎక్కువ వెళ్ళకుండా ఉండేలాగానే ప్లాన్ చేసుకోవాలి. దానికి ఎంత సేవ్ చేసుకోవాలో అంత సేవ్ చేసుకోవాలి. మేబీ 20% డౌన్ పేమెంటా, 25% డౌన్ పేమెంటా అన్నట్టుగా సేవింగ్ అయితే చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది హౌస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చూసుకోవాల్సింది మీ జాబ్ సెక్యూరిటీ. అంటే నేను ఇక్కడే ఉంటానా, నేను మళ్ళీ వేరే ప్లేసెస్ కి మూవ్ అవుతానా, అలా మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ నాకు రెంట్ ఎంత వస్తుంది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళే ప్లేస్ లో రెంట్ ఎక్కువ కట్టుకుంటారు, ఇక్కడ మీరేమో 1 కోటి రూపాయలు పెట్టిన ఇంటికి 20,000 కూడా అద్దె రాకపోతే దెర్ ఈస్ నో పాయింట్. ఎందుకంటే మీకు రెంటల్ ఈల్డ్ లేదు, మీరు ఇక్కడే ఉండట్లేదు.
సో బేసికలీ అది అంటే మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి. ఇప్పుడు నేను ఈ కంపెనీలో ఉన్నాను, నేను తర్వాత వేరే కంపెనీకి వెళ్ళినా విదిన్ ఈ స్టేట్ లోనే ఉంటానా, వేరే స్టేట్ కి వెళ్తాను, అలా నేను మాటికి స్టేట్స్ మారే ఉద్దేశం ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం టు బై అ హౌస్. నేను ఎక్కడ సెటిల్ అవుతానో, ఎప్పుడు సెటిల్ అవుతానో దానికోసం దాచుకొని కొనుక్కోవడం బెటర్. అందుకన్నా ముందే కొనుక్కోవడం అన్నది రైట్ ఆప్షన్ కాదు. అండ్ థర్డ్ థింగ్, ఇది నా ఓన్ డెసిషన్ గా, అంటే నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అని తీసుకున్న డెసిషనా, లేకపోతే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా నన్ను ఫోర్స్ చేస్తే నేను తీసుకుంటున్న డెసిషనా, ఈ క్లారిటీ 100% ఉండాలి. బికాస్ అది మన ఓన్ డెసిషన్ అయి ఉండాలి. నాకు ఓన్ హౌస్ కావాలి, ఐ థింక్ నౌ ఐఎమ్ రెడీ టు బై, ఈ హౌస్ కొనేంత స్తోమత నాకు ఇప్పుడు ఉంది, నేను కొనుక్కోగలను అన్నప్పుడు మీకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే ఆ ప్రాపర్టీ చూస్ చేసుకున్న దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ వరకు ఎవ్రీథింగ్ ఒక క్లారిటీ మీకు ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఫోర్స్ చేస్తున్నారన్న పాయింట్ లో తీసుకుంటే ఎక్కడ చౌకగా వస్తుందా, ఎక్కడ ఫాస్ట్ గా వస్తుందా, ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు చాలా మంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత ఎక్స్పెన్సెస్ ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1.5 CR పెట్టి ఒక హౌస్ తీసుకున్నాను, ఆ తర్వాత దానికి నాకు ఇంటీరియర్ కి కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కి కానీ అది తక్కువ 1.8 to 2 crores వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు 2 crores తో ఆగిపోతుంది అంటే కాదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ అవుతాయి కదా. సో దానికి నేను ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాను, ఇమీడియట్ గా లేకపోయినా 1-2 years లోని నాకు ఛాన్సెస్ ఉన్నాయా లేదా నేను ఆ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ని హ్యాండిల్ చేసుకోవడానికి. సో ఇది కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే దెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ రెడీ, మీరు హ్యాపీగా వెళ్ళి ఇల్లు తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇల్లు కొనేటప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది, అది కంపల్సరీగా తీసుకోండి. అంటే ఫ్యూచర్లో మీకేమైనా జరిగినా కూడా మీ ఫ్యామిలీ మీద ఈఎంఐ బర్డెన్ పడకుండా ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఉంటాయి, అది అవాయిడ్ చేయొద్దు. అది తీసుకుంటే నెక్స్ట్ 20 years వరకు మీకేమైనా జరిగితే ఆ బర్డెన్ మీ ఫ్యామిలీ మీద పడకుండా ఉంటుంది, వైఫ్ కానీ పిల్లల పేరు మీద కానీ. అండ్ సెకండ్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా యాడ్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వైఫ్ కి మాత్రమే చెందుతుంది, ఎలాంటి ఈఎంఐస్ కి వాళ్ళు తీసుకోలేరు. సో ఇవి 2 పెట్టుకుంటే ఫైనాన్షియల్ గా కూడా ఫ్యూచర్ కి మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీ ఫ్యామిలీని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇద్దరు శాలరీస్ ఉన్నప్పుడు సింగిల్ శాలరీ మీద ఈ ప్లానింగ్ అంతా జరగాలి. ఇంకొక శాలరీ ఇన్వెస్ట్మెంట్ కోసమే వెళ్ళాలి, ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే వేరే వాటి గురించి వెళ్ళాలి. ఇద్దరు శాలరీస్ కలిపి ఎప్పుడు కూడా మనము హౌస్ కానీ అంటే లాంగ్ టర్మ్ ఈఎంఐస్ కానీ కమిట్మెంట్స్ కానీ వెళ్ళకూడదు. బికాజ్ శాలరీస్ మారొచ్చు బట్ ఈఎంఐస్ అయితే కంపల్సరీగా ఉంటాయి కదా, ఫిక్స్డే ఉంటాయి. ఈఎంఐస్ మనం ఆపలేం. మనం శాలరీస్ కావాలంటే ఒకళ్ళు జాబ్ మానేస్తే ఒకేసారి ఇన్కమ్ ఆగిపోతుంది, కానీ ఈఎంఐ ఆగదు. సో అందుకు మైండ్ లో పెట్టుకునేటప్పుడు సింగిల్ ఇన్కమే, మీ ఫ్యామిలీలోని 2-3 ఉండొచ్చు సంపాదించే వాళ్ళు, బట్ సింగిల్ ఇన్కమ్ ని కన్సిడర్ చేసుకునే ఎప్పుడు ఇల్లు తీసుకోవాలి. అలా చేసుకోగలిగితే కనుక విత్ లోన్, అంటే లోన్కి వెళ్ళి ఇల్లు తీసుకునేటప్పుడు నేను ఇవన్నీ చెప్తుంది. అలా కనుక చేసుకుంటే డెఫినెట్లీ సొంత ఇల్లు అన్న కళను ఎవరైనా నెరవేర్చుకోవచ్చు. కొంచెం లేట్ అయినా కూడా అందరూ ఏమనుకుంటారంటే ఇలా చేసుకుంటే మేము ఇప్పుడు కొనుక్కోవాల్సింది ఇంకో 10 ఏళ్ళ తర్వాత కొనుక్కుంటామని అనుకుంటారు. బట్ 10 ఏళ్ళ తర్వాత మీరు కొనుక్కున్నప్పుడు మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉంటారంటే మీరు కొనుక్కునే హౌస్ మీకు అన్ని విధాలా నచ్చేది కొనుక్కోగలుగుతారు. రేటు పెరిగినా అది మీరు ఎఫర్ట్ చేయగలిగే స్టేజ్లో ఉంటారు ఇక్కడి నుంచే ప్లానింగ్ చేసుకుంటే ప్రాపర్గా. సో అది మైండ్ లో పెట్టుకొని ఎప్పుడైనా ఇల్లు తీసుకోవాలి. ఇంకొకటి రెంట్ అండ్ ఈఎంఐ. ఇప్పుడు చాలా మంది ప్రీ దాంట్లో తీసుకుంటారు, అంటే ప్రీ లాంచ్ లో తీసుకుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పక్క ఈఎంఐ కట్టుకోవాలి, ఇంకో పక్క రెంట్ కూడా కట్టుకోవాలి. అండ్ పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మినిమం 6 నుంచి 7 years పాటు వాళ్ళు పొజిషన్ కి డేట్ ఇవ్వరు. సో అంతవరకు మీకు రెంట్ పడుతుంది. ఒకవేళ పొజిషన్ వచ్చిన తర్వాత అంటే మీరు ఆ రెంట్ ఈఎంఐ రెండింటిని హ్యాండిల్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు నేను రెంటల్ ఇన్కమ్ లో ఉంటున్నాను, నేను ఆల్రెడీ ఇంకో ఎక్స్ట్రా ఈఎంఐ నేను పడుతుంది. సో ఇలా దీన్ని కూడా మైండ్ లో పెట్టుకోవాలి. మీకు పొజిషన్ వచ్చే వరకు మీకు 2 పడతాయి, బర్డెన్ పడకుండా. పొజిషన్ వచ్చే వరకు బర్డెన్ అంటే ఈఎంఐ కొంచెం ఎక్కువైనా ఓకే, బట్ మీరు అది మైండ్ లో పెట్టుకోవాలి. ఎక్స్పెన్సెస్ నాకు 2 కలిపి వస్తాయి అనేసి. అంటే ఇప్పుడు నేను ఉంటున్న దానికి రెంట్ కట్టుకోవాలి, నేను ఇంకా తీసుకోలేని ప్రాపర్టీకి కూడా ఈఎంఐ కట్టుకోవాలి. సో ఇవి 2 ఓవర్లాప్ అవుతాయి అన్నది మైండ్ లో పెట్టుకొని ఉండాలి. అండ్ అలానే ఫ్యూచర్ గోల్స్ గురించి కూడా మైండ్ లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఫారెన్ ఎక్కడికైనా వెళ్ళాల్సిన ప్లాన్స్ ఉన్నాయి, మీరు ఆర్ మీ వైఫ్ ని, ఆర్ ఇంకెక్కడికైనా ఆర్ బిజినెస్ చేసుకునే ప్లాన్స్ ఉన్నాయి, లేదా ఊరు వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అంటే అది దట్ ఈస్ నాట్ ఎ రైట్ చాయిస్. బికాస్ మీకు ఇండియాలోనే ఉండాలని లేనప్పుడు హౌస్ ఎందుకు తీసుకోవడం? ఉన్న 3-4 years కి ఎక్కడ నచ్చితే అక్కడ హ్యాపీగా రెంటల్లోనే ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇక్కడ ఇల్లు తీసుకొని మళ్ళీ ఇంకో దేశం వెళ్ళి అక్కడ ఉండడం ఇలాంటివి కాదు. సో ఫ్యూచర్ గోల్స్ కూడా ఏంటి అన్నది మైండ్ లో పెట్టుకొని
మీరు ఆ డెసిషన్స్ తీసుకుంటే కనుక నిజమైన మీ డ్రీమ్ హౌస్ ని మీరు అచీవ్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. సూపర్. సో రమ చెప్పిన జాగ్రత్తలు ఖచ్చితంగా మనం పాటిస్తే అండి మన సొంత ఇంట్లో మనశ్శాంతిగా మనం ఉండొచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, దానివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.